हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. రసప్తమి నాడు ఇవాళ ఏం చేసుకోవాలో ఎట్లాంటి ధ్యానం చేసుకోవాలో చెప్తాను. అది జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఆదిత్యతం చదువుకోవాలి. 3 పూట్ల ఉదయం 6 గంటలకి ఎలా టైం అయిపోయింది అనుకుని ఆదిత్యం చదువుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మళ్ళీ చదువుకోవాలి. సాయంకాలం 6 గంటలు కూడా చదువుకోవాలి. ఆదిత్యోదయంతో సూర్యాస్తం కూడా చదువుకోవాలి. ప్లస్ గాయత్రి కూడా చేయాలి. ఈరోజు రసప్తమి నాడు ఎవరు ఎక్కువ ఎంత గాయత్రి చేస్తే అంత వాళ్ళకి గాయత్రి అనుగ్రహంతో పాటుగా సూర్య భగవాన్ అనుగ్రహం కూడా వస్తుంది ఈరోజు. అది ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే నా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ గ్రూప్లో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళందరూ ఇప్పటికే మీలో చాలామంది 12 రాసుల ధ్యానం మీరు చేస్తుంటారని అనుకుంటున్నాను. చాలామంది చేయరని కూడా నాకు తెలుసు, కానీ చాలామంది చేస్తే భూగోళం ఎలా ఎందుకుంటుంది అంచేత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఒక మెడిటేషన్లో మీకు యాడ్ చేస్తున్నాను. 12 రాసుల్ని ఒక రాశిని అక్కడ మీరు ఆ శరీరంలో ఆ భాగంలో మీరు పేస్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మీరు విజువలైజ్ చేసినప్పుడు ఆ రాశి సింబల్తో పాటుగా సూర్య భగవాన్ సింబల్ సన్ సింబల్ ఉంది కదా, సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్, అదే రౌండ్ సర్కిల్ ఉండి మధ్యలో సెంట్రల్ పాయింట్ ఉంటుంది, అది సన్ సింబల్. ఆ రాశి సింబల్తో పాటుగా మీరు ఆ సన్ సింబల్ని కూడా అక్కడ ప్రజెంట్ చేసుకోండి ఒకసారి. 1 by 1 ఒక రాశి ఉదాహరణ మేష రాశి ఉంది. గురు మధ్యలో మనం మేషం తాలూకు సింబల్ని మనం అక్కడ విజువలైజ్ చేస్తున్నాము. అక్కడే మధ్యలో నెక్స్ట్ సన్ సింబల్ కూడా విజువలైజ్ చేయండి. చేసిన తర్వాత ఒక మంత్రం చెప్తాను మీకు నేను. ఇది చాలా చాలా పవర్ఫుల్ మంత్రం. ఇది సూర్యుడిది. ఘృణి సూర్య ఆదిత్యోం, ఘృణి సూర్య ఆదిత్యోం అంతే. దానికి ముందు మీరు ఓంకారాలు అవి తగిలించిపోకండి. ఘృణి సూర్య ఆదిత్యోం మళ్ళీ మీకు తెలివితేటలు ఎక్కువైపోయి ఆదిత్య ఓం అని విడదీయపోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎడ చేసుకోవాలంటే ఘృణి సూర్య ఆదిత్యోం అని మాత్రమే చేయాలి. ఆదిత్యోని విడదీసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోపోకండి. ఒక 12 సార్లు అక్కడ చెప్పుకోండి ఆ ప్లేస్లో. నెక్స్ట్ మీరు వృషభానికి టారస్కి వస్తారు. టారస్ సింబల్ ప్లేస్ చేసుకుంటారు, విజువలైజ్ చేస్తారు. సన్ సింబల్ని విజువలైజ్ చేస్తారు. అక్కడ మళ్ళీ ఈ మంత్రాన్ని ఒక 12 సార్లు, అంటే ద్వాదశ ఆదిత్యులు అని అనుకుంటాం కాబట్టి రాశులు కూడా మనకి 12 కాబట్టి అందుకు 12 సార్లు చేసుకోమని చెప్తున్నాను మీకు నేను. దీని వెనకాల చాలా మంత్రార్థాలు ఉంటాయి, అవి ప్రస్తుతం మనకు అనవసరమవి. అక్కడ కూడా 12 సార్లు చేసుకోండి. అట్లాగా 12 శరీర భాగాలలో 12 రాసుల తాలూకు సింబల్స్ని మీరు అక్కడ ప్లేస్ చేసుకుని విజువలైజ్ చేసిన తర్వాత అక్కడే సన్ సింబల్ని కూడా విజువలైజ్ చేసి ఘృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని చెప్పుకోండి. అయిన తర్వాత అప్పుడు మీరు గాయత్రిని చేయండి. గాయత్రిని మీరు లెక్క పెట్టుకోకర్లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఓపికను బట్టి చేసుకోండి. మార్నింగ్ 6 o'clock టైం అయిపోయింది కాబట్టి మనకి ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళు మధ్యాహ్నం పూట ఇది చేసుకోండి. 6 o'clockకి చేసుకోలేదు కదా అని చెప్పి రాకలేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది. అదే 6, 12, 6 అనేటటువంటిది మనకి ప్రిస్క్రైబ్ టైమింగ్స్ అవి. ఆ టైమింగ్స్లో ఎవరికైనా ఆఫీస్ వర్క్ అటువంటి కుదరకపోయినట్లయితే మీకు ఖాళీ అయినప్పుడు చేసుకోండి. అది చాలా బాగుంటుంది. ఇది ఈ సంవత్సరం అంతా మీరు వచ్చే రసప్తమి దాకా ఈ ధ్యానాన్ని మీరు కానీ కంటిన్యూ చేసినట్లయితే మనం డీల్ చేస్తున్నటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ గారు ఎట్లాంటి ఒక చైతన్యం ప్రజ్ఞ అనేది మనలో మేల్కోవాలని చెప్పి సంకల్పం చేసి ఆయన ఆ బుక్ రాశారో, ఎట్లా అయితే విశ్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞలతో వాటితో మనకు అనుసంధానం కావాలి. ముఖ్యంగా యూనివర్సల్ మైండ్ ఏదైతే అంటామో దాంతో మనకి అనుసంధానం కావాలి. ఏవైతే దేవతలు అనే ప్రజ్ఞలతో సృష్టిలో స్పేస్లో ఉంటాయో వాటికి మనకి మధ్య ఒక లింకప్ ఏర్పడాలి అనేటటువంటిది
అది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు పర్పస్. అది త్వరలో మనం 3rd లెవెల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ ప్రేయర్ ఈ మెడిటేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. రథసప్తమి కాబట్టి ఈరోజు మనం ఈ రోజు నుంచి కూడా ఈ మెడిటేషన్ మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అది మార్నింగ్ ఈవినింగ్ చేసుకోండి రేపటి నుంచి ఈ మెడిటేషన్ని. మీ అందరికీ చాలా బాగుంటుంది. రథసప్తం పూట సూర్య భగవాన్ తాలూకు ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి నేను మీకు మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను మీకు ఈరోజు ఇచ్చాను. నాకు శివానందమూర్తి గురువు గారు ఈ మంత్రాన్ని నాకు ఉపదేశం చేసి ఈ మంత్రం చేసుకోమని నాకు చెప్పారు. నేను ఫస్ట్ టైం ఈ మంత్రాన్ని మీ అందరికీ నేను ఓపెన్గా చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్యస్సు మస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.